హలో ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు పర్వీన్స్ కిచెన్. ఇవాళ నేను పంజాబీ స్టైల్ రాజ్మా తయారు చేస్తున్నాను. దానికోసం ముందుగా రాజ్మాని కనీసం 8 గంటలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ముందుగా నానబెట్టిన రాజ్మా, 1.5 కప్పు నీళ్లు, 2 బిర్యానీ ఆకులు, యాలకులు, లవంగాలు, దాచిన చెక్క, కొంచెం ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం వేసి అన్నీ బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 6-5 విజిల్స్ వచ్చే అంతవరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, సన్నంగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కొంచెం ఫ్రై చేసుకొని సన్నంగా తరిగిన 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి రోస్ట్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో కారం, పసుపు, ధనియాల పౌడర్, గరం మసాలా వేసి వేపుకొని 1/2 కప్పు వాటర్ వేసుకొని నూనె పైకి తేలే అంత వరకు ఫ్రై చేసుకొని ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న 2 టమాటాల పేస్ట్ వేసి నూనె పైకి తేలే అంత వరకు మగ్గించాలి. చూడండి, మనం కుక్కర్లో పెట్టిన రాజ్మా ఇలా బాగా కుక్ అయిన తర్వాత టమాటా గ్రేవీలో ఈ రాజ్మా వేసుకొని 10 నిమిషాలు బాగా మగ్గించుకొని లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే, మన పంజాబీ స్టైల్ రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ బగారా రైస్లో అయినా చపాతీలో అయినా చాలా బాగుంటుంది. సూపర్ సూపర్. మా అత్తగారి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.